కష్టపడి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పిస్తూ ఉద్యోగాలు కల్పించే మార్గదర్శిగా ఉద్యోగ ప్రమోద ఉంటుందన్నారు శ్రీనాథ్ ఆచారి. శ్రీమాన్ మాధ్వాచార్య మఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశాలతో ఉద్యోగ ప్రమోద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన మొదటి బ్యాచ్ పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ కాచిగూడలో హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ మెలకువలతో పాటు ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు ఐటీ ప్రముఖులు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు నిర్వాహకులు. శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ శ్రీ సత్యార్థ తీర్థ స్వాముల వారి ఒక పరమానుగ్రహంతో భాగ్యనగర భక్తులైన మనమందరము కలిసి ఈ ఉద్యోగ ప్రమోదాన్ని ప్రారంభించినాము. గత 3 నెలలుగా ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం నుంచి సాఫ్ట్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఈ విధంగా ప్రోగ్రాం నడుస్తుంది. దాని ఒక అంగముగా హ్యాకథాన్ కాంపిటీషన్ పెట్టినాము. ఆ ఒక కాంపిటీషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు నడుస్తుంది. చాలా గణ్య వ్యక్తులు అందరూ ఒక సమక్షంలో నడుస్తుంది. ఆ ఒక విజేతలకు ప్రైజ్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం మన ఆస్పిరెంట్స్కి వారిలో ఉన్న లోపాన్ని మేము తెలుసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ క్రాక్ చేసేటట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. మా ఉద్యోగ ప్రమోద గురించి ఏంటంటే ప్రతి ఏడాది మా స్వామివారు చాతుర్మాసానికంటూ కూర్చుంటారు. 53 రోజులు అంటే దాదాపు 3 నెలలు 4 నెలలు ఒక చోట కూర్చుంటారు. ఈసారి హైదరాబాద్ ని ఎన్నుకున్నారు మా స్వామివారు ఇక్కడ కూర్చోటానికి. దాని పరంగా ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఉద్యోగ ప్రమోద అని ఒకటి నిర్వహించుకున్నాం. ఈ ఉద్యోగ ప్రమోదాలు ఏంటంటే మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, చాలా కష్టపడుతున్నారు. ఈ కష్టపడే పిల్లలకి ఒక మార్గదర్శిగా ఈ ఉద్యోగ ప్రమోదాన్ని నిర్మించి దీంట్లో ఏంటంటే మా దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటే ఉంటారు. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వేరే వేరే ఫీల్డ్లో నుంచి ఉన్నారు. మా దగ్గర ఫార్మా వాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, SAP అన్నిట్లో నిపుణులు ఉన్నారు.